ఈ కుర్రోడు అంతగా ఏమీ కాలేదు, కానీ ఈ రోజు ఇతని వల్ల మనకు వినికిడి మారిపోయింది. 1929లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు. వారు అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ళు ఎంత పేదవాళ్ళంటే ఈ కుర్రోడు ఇతరుల ఇండ్లలో రేడియోలు రిపేర్ చేసి ఇంటి జీవనాన్ని కొనసాగించేవాడు. అప్పటి నుంచి అతనికి ఎలక్ట్రానిక్ పై ఆసక్తి వచ్చింది. MITలో చేరాడు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివాడు. ఒక ప్రొఫెసర్ అయ్యాడు. అతను తన మొదటి జీతంలో ఏమి కొన్నాడో తెలుసా? ప్రపంచంలోనే ఒక బెస్ట్ సౌండ్ సిస్టమ్. కానీ దాన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ధ్వని పూర్తిగా ఫ్లాట్ గా ఉంది. అప్పుడు ప్రపంచంలోనే ద బెస్ట్ స్పీకర్ సిస్టమ్ ని కనిపెట్టడం అతనికి ఇంట్రెస్ట్ గా మారింది. దానికి 12-13 సంవత్సరాలు ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. కానీ చివరికి అతను రిఫ్లెక్టివ్ స్పీకర్ సిస్టమ్ ని కనిపెట్టాడు. విమర్శకులు దీన్ని విమర్శించారు, ఎందుకంటే ఇది ధ్వని నియామకాలకు అనువర్తించదు. కానీ అతను ఈ సిస్టమ్ ను విమర్శకుల కోసం కాదు, ప్రజల కోసం కనిపెట్టాడు. ప్రజలకు ఈ స్పీకర్ సిస్టమ్ చాలా నచ్చింది. దీనివల్ల ఇది ఒక బెస్ట్ సేలర్ గా మారింది. కానీ అది అతని జీవితాన్ని మార్చేసింది. 1970లో అతను విమానంలో కూర్చున్నప్పుడు అతను ఒకటి గమనించాడు. విమాన శబ్దంకు మ్యూజిక్ సరిగ్గా వినిపించడం లేదు. దీనికోసం అతను 16 సంవత్సరాలు ప్రయత్నించాడు. కంటిన్యూ ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ చివరికి 1989లో ప్రపంచంలోనే మొట్టమొదటి నాయిస్ క్యాన్సిలింగ్ ఏవియేషన్ ఎయిర్సెట్ ని కనిపెట్టాడు. దీనివల్ల ఏవియేషన్ సిస్టమ్ కే కాకుండా పైలట్స్ కి కూడా సులభంగా మారింది. దాంతో మొత్తం ఎయిర్సెట్ పరిశ్రమను తయారు చేశారు. ఒకప్పుడు రేడియోలు మాత్రమే రిపేర్ చేసే ఆ అబ్బాయి పేరు అమర్ కుమార్ బోస్. ఇప్పుడు ఒక బోస్ కంపెనీ కూడా స్థాపించారు. ఈ కుర్రోడు అంతగా ఏమీ కాలేదు, కానీ ఈ రోజు ఇతని వల్ల మనకు వినికిడి మారిపోయింది. 1929లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు. వారు అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ళు ఎంత పేదవాళ్ళంటే ఈ కుర్రోడు ఇతరుల ఇండ్లలో రేడియోలు రిపేర్ చేసి ఇంటి జీవనాన్ని కొనసాగించేవాడు. అప్పటి నుంచి అతనికి ఎలక్ట్రానిక్ పై ఆసక్తి వచ్చింది. MITలో చేరాడు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివాడు. ఒక ప్రొఫెసర్ అయ్యాడు. అతను తన మొదటి జీతంలో ఏమి కొన్నాడో తెలుసా? ప్రపంచంలోనే ఒక బెస్ట్ సౌండ్ సిస్టమ్. కానీ దాన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ధ్వని పూర్తిగా ఫ్లాట్ గా ఉంది. అప్పుడు ప్రపంచంలోనే ద బెస్ట్ స్పీకర్ సిస్టమ్ ని కనిపెట్టడం అతనికి ఇంట్రెస్ట్ గా మారింది. దానికి 12-13 సంవత్సరాలు ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. కానీ చివరికి అతను రిఫ్లెక్టివ్ స్పీకర్ సిస్టమ్ ని కనిపెట్టాడు. విమర్శకులు దీన్ని విమర్శించారు, ఎందుకంటే ఇది ధ్వని నియామకాలకు అనువర్తించదు. కానీ అతను ఈ సిస్టమ్ ను విమర్శకుల కోసం కాదు, ప్రజల కోసం కనిపెట్టాడు. ప్రజలకు ఈ స్పీకర్ సిస్టమ్ చాలా నచ్చింది. దీనివల్ల ఇది ఒక బెస్ట్ సేలర్ గా మారింది. కానీ అది అతని జీవితాన్ని మార్చేసింది. 1970లో అతను విమానంలో కూర్చున్నప్పుడు అతను ఒకటి గమనించాడు. విమాన శబ్దంకు మ్యూజిక్ సరిగ్గా వినిపించడం లేదు. దీనికోసం అతను 16 సంవత్సరాలు ప్రయత్నించాడు. కంటిన్యూ ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ చివరికి 1989లో ప్రపంచంలోనే మొట్టమొదటి నాయిస్ క్యాన్సిలింగ్ ఏవియేషన్ ఎయిర్సెట్ ని కనిపెట్టాడు. దీనివల్ల ఏవియేషన్ సిస్టమ్ కే కాకుండా పైలట్స్ కి కూడా సులభంగా మారింది. దాంతో మొత్తం ఎయిర్సెట్ పరిశ్రమను తయారు చేశారు. ఒకప్పుడు రేడియోలు మాత్రమే రిపేర్ చేసే ఆ అబ్బాయి పేరు అమర్ కుమార్ బోస్. ఇప్పుడు ఒక బోస్ కంపెనీ కూడా స్థాపించారు.